హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీస్ వరల్డ్. ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్ వైరల్ ఫిష్ ఫ్రై చేయడం ఎలాగో చూసేద్దాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఫిష్ పీసెస్, మంచిగా కడిగి పెట్టిన ఫిష్ పీసెస్ అండ్ తరిగి పెట్టుకున్న ఆనియన్స్, చిన్న నిమ్మకాయ అంతా నానబెట్టుకున్న చింతపండు జ్యూస్, మసాలాకి జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు. అంతేనండి. ఇన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ చేసుకొని దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా పసుపు, కారం వేసి బాగా వేయించండి. పసుపు, కారం ఫ్రై అయ్యాక దీంట్లోకి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. సో అలా బాగా గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఆనియన్స్లో బాగా కలపాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేశాక కరివేపాకు వేసేస్తున్నాను. కరివేపాకు కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఆ అరోమా అంతా మంచిగా పట్టేలా చూసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి తగినంత ఉప్పు వేస్తున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ పెప్పర్ వేస్తున్నాను, క్రష్డ్ పెప్పర్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకుని, లేదంటే స్కిప్ చేసేయండి. మన లాస్ట్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసు వేయాలండి. సో పులుసు వేసాక మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పులుసు బాగా మగ్గాక మన ఫిష్ పీసెస్ని పెట్టేద్దాం. సో ఇలాగా ఒక తర్వాత ఒకటి అన్ని పీసెస్ని పెట్టేసుకోండి. ఇలా అన్నీ స్ప్రెడ్ చేశాక ఫ్రంట్ బ్యాక్ ఆ మసాలా, ఆ గ్రేవీ ఏదైతే ఉందో పులుసు అదంతా అప్లై చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం చూసుకొని అప్లై చేసుకోండి. ముక్కకి బాగా పట్టాలండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. అలా 2 సైడ్స్ మసాలా అప్లై చేసి ఉడకనివ్వాలండి. బాగా ఉడికాక మెత్తగా అవుతుంది ముక్క. సో మీకు కావాలంటే మెత్తగా మీరు లిడ్ కూడా పెట్టుకోవచ్చండి. మా ఇంట్లో 1 ఇయర్ బేబీ ఉంది. సో కొంచెం మెత్తగా కావాలని నేను లిడ్ పెట్టాను, అది ఆప్షనల్. మీరు బాగా ఫ్రై కావాలంటే లిడ్ లేకుండా బాగా ఫ్రై చేసుకోండి, క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, బాగా ముక్క ఉడికి ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి. సో మన ఫిష్ ఫ్రై అయిపోయినట్టే. సో మీకు జ్యూసీగా కావాలంటే ఇలా ఇక్కడితో ఆపేయండి, లేదు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకా ఫ్రై చేసుకోండి. సో నాకు ఈ కన్సిస్టెన్సీ చాలా అనిపించింది. సో నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఇక్కడ నేను ఫిష్ ఉడికిందో లేదో చూస్తున్నానండి. ఒక చిన్న పీస్ తీసుకొని చూస్తున్నాను. ఫిష్ బాగా ఉడికిందండి, అంతే. సో అదేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ టైంలో మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి నేను సర్వ్ చేసేస్తున్నాను. సో చూశారు కదండి, ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూసేసి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. సో మీకు కనుక టేస్ట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏబీస్ వరల్డ్. Thanks for watching.